నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇయాల మన తోటి ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఇంట్రడక్షన్ అవసరం లేదు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కేతమ్మ గారు మన తోటి ఉన్నారు అమ్మ నమస్తే నమస్తే అయ్యా ఎట్లున్నావు బాగున్నాయా బాగున్నావా బాగున్నా తిన్నావా తిన్నయ్యా ఆరోగ్యం మంచిగా ఉందా బాగుంది పార్టీ ఎట్లున్నది పార్టీ మంచిగా ఉందా పార్టీ బాగానే ఉంది ఇక మా దురదృష్టము మంచి చెడు ఇక అయిపోయింది అనుకో అయిపోయినా పర్వాలేదు బాధపడము మళ్ళా సరైనా మేమే ఉంటాము మేమెవరం బాధపడేది ఏం లేదు ఇలా ధైర్యం ఉందా ధైర్యం ఉంది బాధపడితే బాధపడి చింతించే లాభం లేదు ధైర్యంగానే ఉంటున్నాం అందరం ధైర్యంగానే ఉంటాం మాకేం బాధ లేదు కేసీఆర్ సార్ ఏమన్నా గుండె వలిగిండా ఎందుకు గుండె వలుగుతాడు మా కేసీఆర్ సార్ గుండె దండ ఎప్పుడు గుండె వలిగాడు అండదండ ఉన్నాం ప్రజలు తెలంగాణ రాష్ట్రం అంతా ఆయన ప్రజలే కొంచెం పోతే ఏమీ లేదు ఇప్పుడు వచ్చేసారి ఎంపీ ఎలక్షన్లో మాదే కదా సారు మళ్ళీ సారి గెలిచేది మేమే ఎంపీ ఎలక్షన్లు తెచ్చుకునేది మేమే ప్రతి ఒక్క ఎంపీ గెలుస్తుండు ప్రతి ఎంపీని గెలిపించుకుంటున్నామని మాకు ధైర్యం ఉంది మేము బాధపడం మాకు కేసీఆర్ భయపడాడు కేటీఆర్ బాధపడతలేడు ప్రజలు కార్యకర్తలు కూడా బాధపడతలేము సార్ కానీ కేసీఆర్ గుండె వలిగిండు వీళ్ళందరూ పార్టీ మారిర్రు కేసీఆర్ ఇబ్బంది పడుతుండు అని అంటారు బయట అవన్నీ ఉట్టి మాటలు సార్ కేసీఆర్ బాధపడతలేడు భయపడతలేడు కేసీఆర్ ఓడిపోవటానికి కూడా కారణం ఏంటంటే ఇటువంటి కార్యకర్తలు మా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు పడలేదే తప్ప కేసీఆర్ అంటే ఒళ్ళమాలిని అభిమానం ప్రేమ ప్రజల గుండెలలో గుడి కట్టుకుంటూ మా కేసీఆర్ ప్రజల గుండె చప్పుడు మా కేసీఆర్ ఇటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళట్టు అందులో జంప్ అవుతారు కాబట్టికనే ఓట్లు పడలేదు ఇళ్ళకెళ్ళి అందులోకి జంపు అందులోకెళ్ళి ఇళ్ళకి జంప్ అవుతారు వాళ్ళ అధికారం కొరకు వాళ్ళ మనీ పాలిస్ కొరకు వాళ్ళకు చేతిలో పైసా లేదని ఇలా సంపాదన లేదని కానీ ప్రతి కార్యకర్తను కేసీఆర్ ఎమ్మెల్యే పోస్టులు ఎంపీ పోస్టులు అందరికి ఇచ్చిండు కేసీఆర్ ఇలా కొంచెం ఎటమటమైంది అని చెప్పి ఇళ్ళకెళ్ళి అందులో జంప్ అయినరు అయినా పర్వాలేదు మేము బాధపడం మా కేసీఆర్ కండదండగా మా కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆయన గుండె సప్పుడు మా గుండెలలో ఉన్నాడు మా కేసీఆర్ సార్ ఉన్నాడు బాధపడతలేడు బాధపడనీయం ఆయన మేము బాధపడనీయం కళ్ళల్లో పెట్టుకొని కళ్ళల్లో కాదు గుండెలలో ఉన్నాడు గుడి కట్టుకున్నాడు ఆయన మాకు ఓకే ఎందుకు కేసీఆర్ అంత అభిమానం మీకు అభిమానం అంటే ఇగో అయ్యా ఇప్పుడు మీ నాయన నీకు గొప్ప మా నాయన నాకు గొప్ప అని నలుగురు మగవాళ్ళు కూర్చున్న కాడ అడిగితే మీ నాయన మీకే గొప్ప అంటాం మా నాయన మాకే గొప్ప అంటాం మాకు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పథకాలు పెట్టిండు రైతును రాజును చేస్తాను రైతును రాజులను చేసిండు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు షాది ముబారక్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు రైతు బంధువు 1వ తారీఖు నుంచి మొదలు పెడితే 10వ తారీఖు వరకు టింగు 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 అంటూ రైతు బంధువు పడ్డది రైతులకు రైతు బంధువు తోటి ఇలా రైతులు బంగారం వాళ్ళు పంట పండించుకోరు ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రం కోటి వెలుగుల రతనాల వీణ ఎక్కడ చూసినా నీళ్లు గంగ చెలచెల వారే గంగ ఇవాళ పరువళ్ళు దొక్కుంటూ వచ్చిన పాకనాటి గంగ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బావుల్లో నీళ్లు లేవు చెర్లల్లో నీళ్లు లేవు కుంటల్లో నీళ్లు లేవు బోర్లు ఒక్కొక్క రైతు 5 బోర్లు వేసుకొని 5 లక్షల అప్పు తెచ్చిన అంటుండు మరి 5 లక్షల అప్పు రైతు ఎట్లా కట్టుకోవాలయ్యా రైతు బంధువు పడతలేదు రైతు బంధువు లేదు రైతు బీమా లేదు ఇవాళ కళ్యాణ లక్ష్యం పోయింది షాది ముబారక్ పోయింది కేసీఆర్ కిట్టు పోయింది ఇవాళ చూస్తే హైదరాబాద్ చూడు చక్కదనం దుబాయ్ కన్నా చక్కదనం ఉంది సార్ ఇది హైదరాబాద్ అయినా సార్ అంటారా సారు ఆనాడు ఎట్టుడే సార్ హైదరాబాద్ 11 గంటలకు మా అమ్మగారిలో బస్సు ఎక్కితే ఇక్కడికి వచ్చే వరకు 4 అయ్యేది ఇప్పుడు ఆడ 11 గంటలకు ఎక్కితే అర్ధ గంటలు హైదరాబాద్లో ఉంటున్నాం సార్ మేము ఇదంతా కేసీఆర్ పుణ్యం తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ కేటీఆర్ పుణ్యం మరి అంత చేసిన కేసీఆర్ ను కేటీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకు తెలంగాణ ప్రజలు ఓట్లు ఇచ్చారు కదా అవకాశం ఇచ్చారు సార్ ఒక్కసారి మార్పు కావాలి మార్పు ఇవ్వాలంటే 6 పథకాల హామీ ఎప్పుడైతే చెప్పారో ప్రజలకు మార్పు కావాలని ప్రజలు మార్పు కోరుకొని ఓట్లేసారు సార్ ఓట్లేసారు మార్పు కోరుకోరు కానీ మార్పు చేస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు మార్పు లేదు 5 పథకాలు అన్నారు ఏం లేదు ఒక బస్సు ఇచ్చిండు ఆ బస్సులు కూడా ఏం సారు ఇంట్లో ఉన్న ఆడోళ్ళు మొత్తం వయసోళ్ళు పడసోళ్ళు ముసలోళ్ళు అందరు ఎక్కి కొట్లాటలు కొట్టుకునుడు ఎంటికలు పట్టుకునుడు సీటు దొరకక ఏం బస్సు పెట్టిండు సారు అది వాళ్ళకే అందం ఎవరికి అందం లేదు ముసలోళ్ళకు వృద్ధులకు పిల్లలకు కాలేజీ పిల్లలకు స్కూల్ పిల్లలకు పెడితే ఒక అందం ఒక సందం తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇలువ ఉంటుంది బస్సు పెట్టి వేస్ట్ సార్ అదే 500 గ్యాస్ ఆడవాళ్ళకు మహిళలకు సంతోషపడుదురు కాంగ్రెస్కు చేయకూడదురు నువ్వు 500 గ్యాస్ ఇచ్చిన ఎవరికి ఇచ్చినన్నావు 200 రూపాయల యూనిట్లు అన్నావు కరెంటు ఎవరికి ఇప్పటికి బిల్లు కొట్టినావు 200 రూపాయలు నువ్వు చెప్పిన 6 పథకాలలో ఒక్కటి చేయలే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటి చేయాలి ఇప్పుడు అన్ని చేసినామంటారు ఎందుకంటారు అంటే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి అన్ని చేసినామంటారు ఏదో ఇటున్న కాయిదాలు అటున్న కాయిదాలు ఇటు తిప్పుతారు కానీ ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక కాయిదాలు కూడా తిప్పారు ఏం కాదు ఎంపీ ఎలక్షన్లలో మొత్తం కారుకే గుద్దుతారు కారు గుర్తే గుద్దుతుంది టీఆర్ఎస్ గెలుస్తుంది మా కేసీఆర్కే మనం మేమే గెలిపిస్తున్నాం
గెలిపిస్తారా? గెలిపిస్తాం. మాటలేనా? ఛాలెంజ్, ఇది ఛాలెంజ్. గెలుపుతుండు మళ్ళా ఎంపీ సీట్లు మేము తెచ్చుకుంటున్నాం టీఆర్ఎస్. మీ అట్లాంటి వాళ్ళు ఏమో గెలిపిస్తాము, గెలిపించుకుంటాము, కేసీఆర్ కళ్ళల్లో పెట్టుకుంటాం, గుండెలలో పెట్టుకుంటాం అన్నారు. కానీ గుండెల మీద గుద్దుకుంటా పార్టీలు మారుతున్నారు కదా. మరి మీ పార్టీ పోయినా కూడా ఉన్నోళ్ళని బిరుగుంటాం సారు. పోయిన వాళ్ళు పోయినా కూడా ఉన్నోళ్ళే గట్టిగా అవుతాం, ఉన్నోళ్ళని బిరుగుంటాం, ఐకమత్యంగా ఉంటాం, అంగబలంగా తెస్తాం, ఓట్లు గల్లి గల్లి తిరుగుతాం, ఇల్లు తిరుగుతాం. ఎంపీ ఎలక్షన్లలో నిలబడి కొట్లాడి పోరాడి ఇప్పుడు అందరికి రాష్ట్రానికి కూడా తెలివి వచ్చింది, బుద్ధి వచ్చింది. మా కేసీఆర్ కావాలని అంటారు సారు. మళ్ళీ మా కేసీఆర్ అంటారు, జనం అంటారు, రైతులు లేదు సారు. ఊరు ఊరు తిరిగి చూడు, ఆ వరిసేన్లలో అగ్గిపూల గీకెత్తారు, వరిసేన్లు మొత్తం కాల పెడుతురు, గొర్రెల మేపుతురు, పసల మేపుతురు, మొక్కజొన్న కంకి జొన్న చేను, చేతికి వచ్చిన జొన్న చేను ట్రాక్టర్ డీసీతో దున్నిపించుకుంటారు సార్ రైతులు. అప్పుల పాలవుతారు సారు రైతులు, చచ్చిపోతురు సారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సారు రైతులు. వెనకటి కాలం మళ్ళీ వచ్చింది రైతులకు. కాంగ్రెస్ ఉన్ననాడు కష్టం, మళ్ళీ ఇలా కాంగ్రెస్ వచ్చినాక వచ్చింది రైతులకు కష్టం వచ్చింది. కేసీఆర్ ఉంటే రాకపోతుండేనా? కేసీఆర్ ఉంటే ఇంత కాకపో బంగారం గుండెలో పెట్టుకుంటుండే ప్రజలను, మహిళలను, దేశాన్ని ఇంకా చక్కదనం ఉంటుండే దేశం.